హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధంగా సుదర్శన్ మేడం శాంతో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంది, వింతలేంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంది, సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చదువుదాం. గద్వాల్ పరిసరాలంతా ఆధిపత్య పాలకుల పాదాల కింద బానిసత్వపు ఛాయలే అక్కడి దారుల వెంట తారసపడతాయి. నడిగడ్డలో దర్బార్లు నిర్వహించి దొరల బంగ్లాలో భయంకర శబ్దాలు వినిపిస్తాయి. ఇంకా అగ్రకులాల పెత్తనం అంటరానితనం అక్కడ సజీవంగా ఊపిరి పీల్చుకుంటుంది. స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అదృష్టం నోరు లేని మూగ జీవాలకు ఓట్లేసే జనాలకు అందకుండా పోతుంది. కొన్ని వర్గాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుంది. కులాహంకారం ఇప్పటికీ వివక్ష చూపుతుంది. నాయకుల అండదండలతో భౌతిక దాడులతో అరాచకం మారని జ్వాలలై పేటరేగిపోతుంది. ఇక కసికడు కన్నీళ్లను కార్చుకొని చంటి బిడ్డలను పొత్తి కడుపులలో దాచుకొని బుక్కెడు బువ్వ కోసం పెద్ద కులపోళ్ళ ఇంట్ల పనిలో పెడితే దొరగారు చెయ్యేసినా మౌనం వహించాలి, దొంగతనం మోపినా బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలి. ఇది దారుణమైనటువంటి విషయం అని బిడ్డకు జరిగిన అన్యాయంపై నిజంగానే ఒకటి నవ్వొస్తా ఉంటది. ఇప్పుడు ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కిందికి వస్తుంది అన్న. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం రెడ్లే వేలింది కదా ఇప్పటి వరకు. మరి ఎందుకు అభివృద్ధి కాలేదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా? దీనికి కారకులు వాళ్ళు కాదా? ఇంత అన్యాయాలు జరుగుతూ ఉంటే వాళ్ళ కారకులు గారా? ఫోకస్ చూద్దాం ఒకసారి. ప్రజాసేవకుల లేక భక్షకుల? భారతదేశం పరపీడన పోయి స్వపరిపాలన వచ్చిన నాటి నుంచి గత పాలకుల సంస్కృతిని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్న వైనాన్ని ప్రజలు పసిగడుతూ వస్తున్నారు. అయితే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజాసేవలు దేవుడెరుగు. దోచుకొని దాచుకోవడమే సాంప్రదాయం ప్రతి పాలకులు అమలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ రాజకీయాల్లో పార్టీల విధానం అన్ని పార్టీలవి దోచుకొని దాచుకునే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని రాజకీయ అధికార దాహం తీర్చుకోవడం తప్ప దానికోసమే పనిచేస్తారు. రాజకీయ నాయకులు రాజకీయాలకు వచ్చి నష్టపోయినోడు ఏ రాజకీయ నాయకుడు లేడు. 99% లబ్ధి పొందిన వాళ్ళే, మంచిగా ఆస్తులు 100 కోట్లు ఎన్నుకేసుకున్నోడే. ప్రజల పేరు చెప్పి వీళ్ళు ఎన్నుకేసుకోవడం తప్ప ప్రజలకు నిజంగా అక్కడో ఇక్కడో గుమ్మడి నరసన్న అటువంటి రాజకీయ నాయకులు ఉంటే, కొంతమంది అట్లా 5 సార్లు ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న, కానీ ఇప్పటికి స్టిల్ ఇల్లు లేదు. సకినాల సుధాకర్ పటేల్ మంచి వ్యాసం రాసిండ్రు. కచ్చీర్కాడు ముచ్చట్లు. రామలమ్మ పెద్దమ్మ ఈ ముచ్చట విన్నావు? ఏ ముచ్చటనే బిడ్డ కళావతి? అదే ఈ కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారెంటీలు ఇందిరమ్మ అభయహస్తం డప్పు కొడితిరి గాముచ్చట. ఓ అదే ఆ బిడ్డ 7 గొంగడి ఆడనే ఉందిగా. ఆ ముచ్చటకు పట్నంలో మూసి బాధితుల సర్కారును పొట్టు తిట్టబట్టిరి. అవునే పెద్దమ్మ, నిన్న మా పరశురాం సెల్ ఫోన్ల సర్కార్ 6 గ్యారెంటీల మీద జనం అగ్గి మీద గుగ్గిలం అవుతుండ్రు. మరే బిడ్డ ఏడనైనా జనం అట్టనే తిరగబడుతుండ్రు అని చెప్పేసి మొత్తం మీద ప్రభుత్వానికి వ్యతిరేకమవుతున్నారని ఒక గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లాలో 50 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ. సూర్యాపేటలో 30, కోదాడలో 20 పరీక్షా కేంద్రాలు. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు 16,543 అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులు రిపీట్ రావద్దు. 17 తారీఖు 18 తారీఖు నాడు గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయి. అందరు రెడీగా ఉండుర్రి. ఆల్ టికెట్ తీసుకున్నట్టు తీసుకోరి. చిన్న జీవితాలను చిదిమేస్తున్న చీప్ లిక్కర్ అని చెప్పేసి గంట సోమన్న ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం ఏ రేంజ్లో కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అందరిది ఒకటే పాలసీ. అదే లిక్కర్ అమ్మకాలను వీలైనంత ఎక్కువగా చేయాలనే ఏకైక పాలసీ పెట్టుకున్నారట. అది లిక్కర్ జీవితాలను నాశనం చేస్తుంది. రిక్షా కార్మికుడికి ఉన్న బాధ్యత పాలకులకు లేదాయే. పాలకులు అధికారాలు చేయాల్సిన పనిని రిక్షా కార్మికుడు చేశాడు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై గుంతల మట్టిని నింపిన వైనం. సూర్యాపేట రిక్షా కార్మికుడు చేసిన పని ఫోటో పెడితే ఎంత మంచిగా ఉంటది అబ్బా. ఎన్నిసార్లు చెప్పినా ఫోటో ఉండాలి కదా. సూర్యాపేట జిల్లా రైతు సోదరులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తుందట. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. అధ్వాన్నంగా జన్నారం రోడ్డు చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు తర్వాత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. ముజఫర్ అలీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు. కింద పెద్ద ఫోటో ఏంది? ఈ ఫోటో చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేసి రాస్తారు వార్తలు. ఇంత ఏంది వార్త ఫోటోనా? ఇదేం ఫోటో ఇది?
ఆదిలాబాద్ ఎవరు చూస్తున్నారు అర్థం కావట్లేదు నాకే. ఇక నిజాయితీ చాటుకున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు 40,000 విలువైన బంగారాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగింత మంచిర్యాల రామకృష్ణపురం. ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్ నిర్మల్ పురపాలక సంఘంలో లంచ అవతారం 15,000 లంచం తీసుకుంటుండగా. ఇక పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం, శనార్థి తెలంగాణ కథనానికి స్పందన. అక్రమ కట్టడాలు కూల్చివేత, నాలా ఆక్రమణను తొలగించిన అధికారులు. గ్రూప్ 3 పరీక్షల ఇన్విజిలేటర్స్ కు శిక్షణ ఇస్తున్నారు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే కేసీఆర్ కు శిష్యుడిగా మారకు రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ హెచ్చరిక. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ హామీలను తుంగలో తొక్కిన తెలంగాణ సర్కార్, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన ఎంపీ అరవింద్. పత్తి మార్కెట్లలో దోపిడీని అరికట్టాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ జుక్కల్ నుంచి. కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సూచిక బోర్డు కనిపించేలా చెట్ల కొమ్మలు తొలగింపు. నిన్న మన దాంట్లో శనార్థి తెలంగాణలో వార్త వచ్చింది, ఇమీడియట్లీ చేసి. మతతత్వ ఇవి కరెక్ట్ రాయరి. మతతత్వ విధానాలు ప్రమాదకరం. 17 మతోన్మాద వ్యతిరేక సదస్సుకు జయప్రదం చేయండి. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు. గ్రూప్ 3 పరీక్షలకు పటిష్ట బందోబస్తు. ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ నిజామాబాద్. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారు చూసుకుంటే రాఘవాపూర్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఆగిన పలు రైళ్ల రాకపోకలు. ఢిల్లీ చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, తర్వాత పెద్దపల్లి ఎంపీ ఆరాధిస్తా ఉన్నారు. ఇన్మరేటర్లకు ప్రజలు సహకరించాలి, పరిశీలించిన జగిత్యాల డిఆర్డిఏ పిడి రఘువరన్. ఓవర్లోడ్ మట్టి లారీలతో గుంతలైన రహదారులు. నేషనల్ హైవే కాంట్రాక్ట్ తీరుతో ప్రజలకు తప్పని ఇక్కట్లు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. గుంతబడ్డ ఫోటో అన్న వేయండి, ఓవర్లోడ్ లారీ ఫోటో అన్న వేయండి, అట్లీస్ట్ ఏది వేస్తలేరు రాసుకొస్తుంది. టైంపాస్. సంక్షేమ పథకాల కులగణనకు ఎలాంటి సంబంధం లేదు. బీసీ రిజర్వేషన్ల పెంపుకే రాష్ట్రంలో సమగ్ర కులగణన. ఆటంకం కలిగిస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాదుల శ్రీనివాసులు. ఫోటోలు 2-3 ఫోటోలు వేస్తారు. సుడా మాస్టర్ ప్లాన్ పై సమావేశం. 2041 మాస్టర్ ప్లాన్ పై డిడిఎఫ్ కన్సల్టెన్సీ న్యూఢిల్లీ ప్రెజెంటేషన్. జమ్మికుంట పత్తి మార్కెట్ కు 3 రోజులు సెలవు ప్రకటించినట. ఎందుకో మరి ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న క్రషర్ యజమానులు, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న పట్టించుకొని అధికారులు అని చెప్పేసి జిన్నారంకి సంబంధించి. ఇట్లా వేరే లోగో రావద్దబ్బా, లేదంటే పర్సనల్ గా వేయండి. క్యూనిస్ లోగో పెట్టుకొని మీరు వేరే లోగో వేసి వార్తలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఏం చేస్తున్నారు? తప్పులు లేకుండా ఓటర్ జాబితా సిద్ధం చేయాలి. ఆర్డీఓ రవీందర్ రెడ్డి. ఫిల్టర్ కావట్లేదు వార్తలు. సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలు. మద్యం సేవించి వాహనం నడిపిన 10 మందికి 18,000 రూపాయల జరిమానా ఇచ్చినట. ఇక కంగ్లీ మండలం పేకాటకు కేరాఫ్. పేకాటను ప్రోత్సహిస్తున్న అధికారులు, బానిసలై అప్పుల పాలవుతున్న ఆటగాళ్లు. ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో సర్వే. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఇక ఘనంగా బ్రహ్మంగారి 416వ జయంతోత్సవాలు రేగోడ్లో. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే సీఎం సహాయనిధి చెక్కులను పక్కదారి పట్టించిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిఏనంట. ఇక బీఆర్ఎస్ నాయకుల అకౌంట్లోకి డబ్బులు జమ చేసిందంట. మాడుగుల మండలంలో సీఎం సహాయనిధి డబ్బులు ₹1 కోటి స్కామ్ జరిగాయంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంచిగా ఉంది కథ. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రైతులను మోసం చేసింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 4th సిటీ పేరుతో రైతులను మోసం చేస్తుంది. సవితా ఇంద్రారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఫార్మాసిటీ రైతుల పక్షాన ఎందుకు మాట్లాడలేదు? 4th సిటీ భూ బాధితులకు న్యాయపరమైన నష్టపరిహారమే వాస్తవం మాట్లాడండి. మరి ఆమె నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆమె మాట్లాడదు, ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ఈమె మాట్లాడుతుంది. అట్లా అప్పుడు మహేశ్వరంలో ఉన్నప్పుడు ఏమైందమ్మా? అందెల శ్రీరాములు యాదవ్ గట్టిగానే అరుచుకున్నాడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రోత్సహించాలి. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఇక షాద్నగర్ యాదవ్ మహాసభ నేత నడికుడి రఘునాథ్ యాదవ్ ₹1,00,000 ₹11,000 విరాళం ఇచ్చిందట. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చెల్లా శ్రీకాంత్ రెడ్డి ₹1,00,000 విరాళం ఇచ్చారు. ఇక మత్స్యకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎమ్మెల్యే కసిరెడ్డి చేతుల మీదుగా చెరువులలో 4,60,000 చేప పిల్లల పంపిణీ. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. ఉద్యానవన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ డి రాజిరెడ్డిని కోరిన ఉద్యోగ సంఘ నేతలు ఇక తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఉపకులపతి రాజిరెడ్డి. 1, 2, 3, 4 ఇంకా ఇరుకైన రహదారితో ప్రజలకు తప్పని ఇక్కట్లు. రహదారి విస్తరణ చేపట్టాలని జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. ఇక బాలాపూర్ గ్రామం
17వ వార్డులో నాసిరకమైన రోడ్లంట, నాణ్యత ప్రమాణాలు డొల్లా, టెండర్ నియామక నిబంధనలు పాటించని కాంట్రాక్టర్, పట్టించుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు. నామినేటెడ్ పదవి కావాలా, 50 లక్షలు ముట్ట చెప్పాల్సిందే, పైసలు ఉంటేనే హస్తం పార్టీలో నామినేటెడ్ పదవులు. అయితే వాస్తవం, కాకపోతే కొందరు ఏంది ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన చూడు, వాళ్లకు జమాల నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకు కొందరికైతే న్యాయంగా వాళ్ళు రూపాయి పెట్టకుండా కూడా వచ్చింది. గులాబీ పార్టీ నుంచి వచ్చిన నేతలకు సీక్రెట్ మంత్రాలంట. ఇక కేసులు మాకు, పదవులు వారిక, ఎన్నికలప్పుడే కార్యకర్తలు గుర్తుకొస్తారా, పార్టీ పునర్వైభవానికి కష్టపడ్డ వారికి హస్తంలో గుర్తింపు లేదు, త్వరలో కార్యాచరణ రూపొందించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ దుడ్డు ప్రవీణ్. ఆయన అనడంలో తప్పు లేదు, ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలంతా డీలాలో ఉన్నారు. రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రతిరోజు వస్తుంది. ప్రాజెక్టుల భూసేకరణ సర్వేను వేగవంతం చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామరాజు. కొంచెం పబ్లిక్ సమస్యలను తీసుకురండి రాజశేఖర్. ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్. నోటీసులు అందుకున్న ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు? జిల్లాలో చర్చగా మారిన బీఆర్ఎస్ మాజీల అంశం. వ్యక్తిగత సమస్యల్లో ఎమ్మెల్యే పేరు వాడితే చర్యలు తప్పవు, హెచ్చరించిన వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. సదరు ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కు ఆహ్వానం అంట. ప్రభుత్వ రంగ సంస్థలను బలపరచండి, ప్రజాధనం ప్రజా ప్రయోగం కోసం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీ యూనియన్ మహబూబ్ నగర్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే, కలెక్టర్పై దాడిలో బీఆర్ఎస్ నాయకుల కీలక పాత్ర. పక్కా ప్రణాళిక ప్రకారం దాడి అమలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో పనిచేయించిన కేసీఆర్ స్పందించాలి. అయితే సంఘటన వెనుక ఎంత పెద్దవారున్నా సరే క్షమించేది లేదు. మిల్లర్లు రైతులను ఇబ్బంది గురి చేస్తే సహించం, అవసరమైతే S1 కేసులు పెడతాం. పత్తి కొనుగోలుపై స్పందించని కేంద్ర మంత్రులు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కృషి, వివిధ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఇక దొంగతనం కేసులో 2 నేరస్తులు అరెస్టు. వివరాలు వెల్లడించిన దేవరకొండ డీఎస్పీ గిరిబాబు. ఇక పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. గుర్రంపోడు మండలంలో ఇళ్ల జాగల పంపిణీకి స్థల పరిశీలన, ప్లాట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్కు ఆదేశం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీఓ అని చెప్పేసి ఇక్కడ ఆత్మకూరు. రామన్నపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఈశ్వర్ బాధ్యతలు. ఇమ్యునైజేషన్ పిల్లలకు రక్షణ కల్పిస్తుంది, ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె రామకృష్ణ. మోటకొండూరు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలి. ఆర్ఓఆర్ ప్రకారం పదోన్నతుల నియామకాలు చేపట్టాలి. ఇక జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. శనార్థి తెలంగాణ ఎఫెక్ట్ వరుస కథనాలతో కదిలిన అధికార యంత్రాంగం. నాలా కబ్జాలపై నివేదిక ఇవ్వాలని ఎంఆర్ఓను ఆదేశించిన కలెక్టర్. సుమారు 2 ఎకరాల భూమి కబ్జా అయిందని వెల్లడించిన ఎంఆర్ఓ పర్వతగిరి. కార్తీక దీపం వేడుకలకు మంత్రి సురేఖ. వేడుకలకు రావాలని కోరిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కలెక్టర్ అధ్యక్షతన అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిషనర్. ఈ పశు వైద్యాలు మాకొద్దు, వైద్యురాలు మాకొద్దు, డిప్యుటేషన్ పై వెళ్ళిన అటెండర్ని నియమించండి అని చెప్పేసి వైద్యురాలు అద్దంట, అటెండర్ కావాలంట. ఇక వాస్తవంగా ఈ వెటర్నరీ డాక్టర్ ఎవ్వరు వచ్చి ఉండరు, వారానికి అట్లా వస్తారు, సంతకాలు పెట్టుకుంటారు, కథ. తప్పిపోయిన మహిళను తిరిగి అప్పగింత. ఉత్తరప్రదేశ్ నుంచి మహిళను తీసుకొచ్చిన పోలీసులు. ఆనందోత్సవంలో కుటుంబ సభ్యులు, బంధువులు, ఎస్ఐకి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఇటువంటి వార్తలు రాయొచ్చు. మనోళ్ళు బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరికి పోయి మళ్ళీ తీసుకురాలి ఒకసారి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ చెప్పిండు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ తల్లాడా. సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి. పాల్వంచ ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతి రైతులు బలి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్. తాలూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ. గుడ్ జాబ్. ఇక ఎద్దుల పందేలలో అపశృతి అంట. జనాల్లోకి పరుగులు తీసిన పందెపు ఎద్దులు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఎక్కడ? పాలేరు దగ్గర. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి. అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి. ఇది ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూద్దాం ఒకసారి. పివి సింధు శుభారంభం.
జపాన్ మాస్టర్స్ టోర్నీలో విజయం సాధించింది. ఓటమి పాలైన థాయిలాండ్ ప్లేయర్ బుసానన్. టీమిండియాకు స్వాగతం. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు రండి. పాక్ కొత్త కెప్టెన్ రిజ్వాన్ స్పెషల్ రిక్వెస్ట్. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్కు మెసేజ్లు. వరుసగా రెండవ ఓటమి. ఇక ఏటీపీ ఫైనల్స్లో బోపన్న జోడీ ఫెయిల్ అయిపోయింది. మూవీ వార్తలు చూద్దాం ఒకసారి. పనిలో బిజీ అయ్యాను. పుష్ప 2 గురించి రష్మిక కామెంట్స్. మూవీపై అప్డేట్ ఇచ్చిన హీరోయిన్ అంట. సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రానున్న మూవీ 18 ఏళ్ల తర్వాత వెంకటేష్ రమణ గోకుల కాంబో అంట. ఏ పిల్ల ఏదో ఉంటది కదా సాంగ్ అనేది. వా వాతియార్ టీజర్ రిలీజ్ అయింది. సరికొత్త కాన్సెప్ట్తో కార్తీ మూవీ వస్తుంది. మొత్తం ఉంటుంది. ఇక కూలీ మూవీ అప్డేట్. రిలీజ్ డేట్ పై నెట్టింట వార్తలు. 2025 మే 1న విడుదల కానుందని టాక్. ఇది ఓవరాల్ గా మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేడం శ్యామ్, మీ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.